అందరికీ నమస్కారం. P2P ట్రేడింగ్ ఇంకా వెరిఫైడ్ ఐటీఎల్జీ గురించి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, దానికి కంటిన్యూవేషన్గా ఈరోజు మళ్లీ కలుస్తున్నాం. చాలామందికి ఐటీఎల్ విషయంలో ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో ఈ సెషన్లో మనం ఐటీఎల్ పాత్ర ఏంటి, దాని గురించిన కన్ఫ్యూషన్ను ఎలా క్లియర్ చేసుకోవాలో చూద్దాం. ఓకే, ఇక డైరెక్ట్గా పాయింట్కొచ్చేద్దాం. అందరి మదిలో మెదులుతున్న ముఖ్యమైన ప్రశ్నేంటంటే, అసలు P2P సిస్టంలో ఈ ఐటీఎల్ను ఎందుకు వాడుతున్నారు? దీనివల్ల వెరిఫైడ్ ఐటీఎల్జీకి ఏమైనా సంబంధముందా? ఈ కన్ఫ్యూజన్ చాలామందిలో ఉంది. పదండి, ఈరోజు ఈ ప్రశ్నలన్నిటికీ క్లియర్గా సమాధానాలు తెలుసుకుందాం. సరే, ఈ కన్ఫ్యూజన్ను స్టెప్ బై స్టెప్ క్లియర్ చేసుకుందాం. ముందుగా అసలు సమస్యేంటో చూద్దాం. ఆ తర్వాత ఐటీఎల్ ఉద్దేశ్యమేంటో తెలుసుకుందాం. నెక్స్ట్ P2P ట్రేడింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూసి వెరిఫైడ్ ఐటీఎల్జీ ట్రేడింగ్ గురించి కూడా క్లారిటీ తెచ్చుకుందాం. ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్స్ ఏంటో చర్చిద్దాం. ముందుగా మనం ఒక విషయాన్ని ఒప్పుకోవాలి. చాలామంది యూజర్స్కి ఈ బై సెల్ ఆప్షన్స్ విషయంలో, ఇంకా వెరిఫైడ్ ఐటీఎల్జీ ట్రేడ్ చెయ్యొచ్చా లేదా అనే విషయంలో చాలా కన్ఫ్యూజన్ ఉంది. చూడండి, ఇలాంటి డౌట్స్ రావడం చాలా కామన్. అందుకే కదా మనం ఈరోజు దీని గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ సందేహాల అన్నిటినీ క్లియర్ చేయడమే మన ముఖ్య ఉద్దేశ్యం. సాధారణంగా వచ్చే ప్రశ్నలేంటంటే, అసలు ఈ ఐటీఎల్ ఎందుకు, బై సెల్ ఆప్షన్స్ ఎందుకింత కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి, ఫైనల్గా వెరిఫైడ్ ఐటీఎల్జీని ట్రేడ్ చెయ్యగలమా లేదా, ఏదైనా కంగారు పడాల్సిన విషయం ఉందా? ఇవే కదా అందరి మదిలో ఉన్న ప్రశ్నలు. అస్సలు కంగారు పడకండి. ఈ సెషన్ అయ్యేసరికి ఈ ప్రశ్నలన్నిటికీ మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. సరే, అసలు ఈ సిస్టమ్ వెనుక ఉన్న లాజిక్ ఏంటి? ఈ ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. ఫస్ట్, ఐటీఐఎల్ అంటే ఏంటి, దాని పర్పస్ ఏంటో క్లియర్గా అర్థం చేసుకుందాం. చూడండి, ఐటీఎల్ అంటే ఇంటర్నల్ ట్రాన్సాక్షన్ లెడ్జర్. పేరు కొంచెం టెక్నికల్గా అనిపించినా ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్. దీన్నొక టెంపరరీ, సెక్యూర్ రసీద్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక షాప్కెళ్ళి ఏదన్నా కొన్నప్పుడు డబ్బు కట్టగానే మనకొక బిల్ ఇస్తారు కదా, ఆ బిల్ ఏంటి, మన ట్రాన్సాక్షన్ జరిగిందని చెప్పే ఒక ప్రూఫ్. ఇక్కడ కూడా అంతే. P2P సిస్టంలో మీరొక బై ఆర్డర్ పెట్టగానే ఆ ట్రాన్సాక్షన్ ప్రాసెస్లో ఉందని చెప్పడానికి సిస్టమ్ మీకు ఈ ఐటీఎల్ని ఇస్తుంది. అంతే. అయితే దీని అసలు ఉద్దేశమేంటి? సింపుల్గా చెప్పాలంటే సెక్యూరిటీ. అవును, భద్రత. ఒక ట్రాన్సాక్షన్ ఫైనల్ అయ్యేదాకా, అంటే సెల్లర్ డబ్బులందాయని కన్ఫర్మ్ చేసే వరకు అసలు యాసెట్ అంటే మన వెరిఫైడ్ టియాలజీ బదిలీ అవ్వకుండా ఇది చూసుకుంటుంది. ఇది కొనేవాళ్లకి అమ్మేవాళ్లకి ఇద్దరికీ ఒక సేఫ్టీ నెట్ లాంటిదన్నమాట. సో ఇది కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి కాదు, మన ట్రాన్సాక్షన్స్ని సెక్యూర్ చేయడానికి పెట్టిన సిస్టమ్. సరే, థియరీ బాగానే ఉంది, కానీ ప్రాక్టికల్గా ఇది ఎలా వర్క్ అవుతుంది అని డౌట్ రావచ్చు. పదండి, ఒక టిపికల్ P2P ట్రేడ్ స్టెప్ బై స్టెప్ ఎలా జరుగుతుందో చూద్దాం. అప్పుడు మీకు ఈ ప్రాసెస్ మీద కంప్లీట్ క్లారిటీ వచ్చేస్తుంది. ఈ ప్రాసెస్ ఫ్లో చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది. స్టెప్ 1, యూజర్ ఒక బై ఆర్డర్ ప్లేస్ చేస్తారు. స్టెప్ 2, వెంటనే సిస్టమ్ ఒక రసీదులాగా బయ్యర్కి ఐటీఎల్ ఇస్తుంది. స్టెప్ 3, సెల్లర్ నాకు డబ్బులు అందాయి అని కన్ఫర్మ్ చేస్తారు. ఇక ఫైనల్ స్టెప్ 4, ఆ కన్ఫర్మేషన్ రాగానే ఆ ఐటీఎల్ ఆటోమేటిక్గా వెరిఫైడ్ ఐటీఎల్జీగా మారిపోతుంది. చూసారా ఎంత సింపులో? అంటే ఐటీఎల్ అనేది జస్ట్ ఒక టెంపరరీ బ్రిడ్జ్ లాంటిది, అంతే. ఓకే, ఇప్పుడు అందరం ఎదురుచూస్తున్న మెయిన్ క్వశ్చన్కి వద్దాం. అసలు వెరిఫైడ్ ఐటీఎల్జీని ట్రేడ్ చెయ్యొచ్చా లేదా? ఈ ఒక్క ప్రశ్నకు మనకు సమాధానం దొరికితే మొత్తం సిస్టమ్ మనకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ ఈ కంపారిజన్ చూడండి, చాలా క్లియర్గా ఉంటుంది. ట్రేడ్ చేయగలిగేది ఏది? వెరిఫైడ్ ఐటీఎల్జీ. ఎప్పుడు? ఒక P2P ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యాక. మరి ట్రేడ్ చేయలేనిదేది? అది ఐటీఎల్. ఎందుకంటే అది కేవలం ట్రాన్సాక్షన్ మధ్యలో ఉండే ఒక టెంపరరీ ప్లేస్ హోల్డర్, ఒక రసీదు మాత్రమే. సో సింపుల్ లాజిక్, ఫైనల్ అసెట్ ట్రేడబుల్, మధ్యలో వచ్చే రసీదు నాన్ ట్రేడబుల్. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకుంటే చాలు. సరే, ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా, ఒక్కసారి క్విక్గా మెయిన్ పాయింట్స్ ఏంటో రివైజ్ చేసుకుందాం. ఇది గుర్తుపెట్టుకుంటే P2P ట్రేడింగ్ చేసేటప్పుడు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, గుర్తుంచుకోవాల్సిన కీ పాయింట్స్ ఇవి. ఫస్ట్, ఐటీఎల్ అనేది జస్ట్ ఒక సెక్యూర్, టెంపరరీ రసీదు. సెకండ్, ఈ సిస్టమ్ మొత్తం ట్రాన్సాక్షన్ని వెరిఫై చేసి అసెట్స్ రిలీజ్ చేయడానికి డిజైన్ చేశారు. థర్డ్, ట్రేడ్ కంప్లీట్ అవ్వగానే
ఐటీఎల్ ఆటోమేటికల్గా ట్రేడబుల్ వెరిఫైడ్ ఐటీఎల్జీగా మారిపోతుంది. ఇక ఫైనల్గా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, అస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ సిస్టమ్ వెనుక ఒక క్లియర్ లాజిక్ ఉంది. ఇప్పుడు ఈ సిస్టమ్ వెనుకున్న లాజిక్ అంతా క్లియర్గా అర్థమైంది కదా. మరి ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ కొత్త క్లారిటీతో P2P సిస్టంలో మీ ట్రేడింగ్ స్ట్రాటజీని ఎలా మార్చుకుంటారు. ఎందుకంటే ఈ నాలెడ్జ్తో ఇకపై మరింత కాన్ఫిడెంట్గా, సెక్యూర్డ్గా ట్రేడ్ చేయొచ్చు. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను.